హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారత్ టెక్ కోడ్. ఈరోజు మన వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, జోన్ వైస్గా ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నౌ లెట్స్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ మెయిన్గా ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఉన్నాయి. సుమారు రెండు కలిపి 905 అంటే 905 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. చూడాల్సిన ఫస్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు చూసుకోవాలి. ఫస్ట్ మీరు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ, ఇది మస్ట్ అండ్ షుడ్ బి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్, అలాంటివి కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ మీ జోన్ వైజ్గా మీకు పోస్టులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ దేనికి ఇవ్వాలి అనేది చూసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చూసాము, క్వాలిఫికేషన్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనకి సంబంధించినవి ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ జోన్ వైజ్గా మన జోన్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. థర్డ్ వన్ పోస్ట్ అంటే డిప్యూటీ తహసీల్దార్, సెక్రటరియేట్, అలా కొన్ని ఉంటాయి కదా, అలాంటివి కూడా మీరు చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, క్వాలిఫికేషన్స్. ఓకే, కంప్లీటెడ్. నా జోన్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ సపోజ్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో ఒకసారి చూద్దాం. జోన్ 1లో ఓసీ డిపార్ట్మెంట్కి, జోన్ 1లో ఓసీ వాళ్ళకి లోకల్లో లేవు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అస్సలు లేవు కదా. జోన్ 1లో ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ అసలు లేనే లేవు, వేకెన్సీస్ అనేవి లేవు. ఇప్పుడు మీరు సబ్ రిజిస్టర్ జోన్ 1 వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, అది వేస్టే కదా. అందుకని మీరు ఏ జోనల్లో ఉన్నాయో ఫస్ట్ ఆ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రండి. జోనల్లో వేకెన్సీస్ ఉన్నాయో లేదో అనేది క్యాస్ట్ వైజ్గా మనం చూసుకోవాలి. దాన్ని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇవ్వాలి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా గుంటూరు నియర్గా ఉంటే వాళ్ళు సెక్రటరియేట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సెక్రటరియేట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్స్ ఉండవు అండ్ ఒకే చోట ఉండి వర్క్ చేసుకోవచ్చు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ఉండాలి. అలాంటి ఏంటి ఫీల్డ్ లెవెల్, మండల్ లెవెల్ అని జాబ్స్ అని అంటాం. అలాంటి జాబ్స్ ఏంటి, సబ్ రిజిస్టర్ అండ్ తహసీల్దార్, అలాంటి జాబ్స్ అనేవి ఉంటాయి. మీరు ఏది చూస్ చేసుకోవాలి అనుకునేది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో అది మాత్రమే తీసుకుంటుంది. ఫర్ సపోజ్ మీకు ర్యాంక్ రాలేదు, ఆ ర్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ రాలేదు, అయితే సెకండ్ ప్రిఫరెన్స్ చూసుకుంటుంది. మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టారో, ఇప్పుడు సపోజ్ సెక్రటరియట్ అనుకోండి, ఆ సెక్రటరియట్ చూసుకుంటుంది. దానికి రాలేదనుకోండి, థర్డ్ ప్రిఫరెన్స్ చూసుకుంటుంది. అలా ఫోర్త్ ప్రిఫరెన్స్. మీ ర్యాంక్కి సంబంధించిన ఏదైతే బెస్ట్గా ఉంటుందో ఆ ప్రిఫరెన్స్ చూసుకుంటూ వస్తుంది. మీరు ఏదైతే ఇచ్చారో ఆ ప్రిఫరెన్స్ మాత్రం ఫైనల్ డిసిషన్. ఓకే, ఫైనల్. మళ్ళీ మీరు చేంజ్ చేసుకుందాము అనుకున్నా చేంజ్ చేసుకోలేము అప్లికేషన్లో. సపోజ్ అప్లికేషన్స్లో మనం కింద డిప్యూటీ తహసీల్దార్ ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి మనకి జోనల్ అనేది సెలెక్ట్ చేసుకోమంటారు. మీరు జోన్ 1 అనుకోండి, జోన్ 1 సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు డిప్యూటీ తహసీల్దార్లో థర్డ్ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయనుకుంటే వేకెన్సీస్ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఈజ్ యువర్ ఫేవర్. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ జోనల్లో తక్కువ వేకెన్సీస్ ఉన్న మీ జోనల్లో మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అనేది నేను చెప్తున్నా. జోన్ 1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఓకే, జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. మీది ఏ జోన్ అయితే అదే జోన్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి.